వసంతమికపై రానని అన్న కోయిల రాగం నాపేనా, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా, ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు, నీ బాకిలి ముంగిట నేనున్నానని. డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది సో మిర్యాలగూడలో దగ్గర స్కూల్ పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇక్కడికి విచ్చేశారు. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా తార్నేకల్కు చెందిన శ్రీశైలం గౌడ్ చిన్న వయసులోనే పోలియో బారిన పడిన నాగమ్మని ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. 5 కూతుర్లో ఉన్న ఆ సంతానంలో ఆయన కులవృత్తినే జీవనాధారంగా చేసుకుని కష్టపడి పనిచేసి ఇంటిని ముందుకు నడిపిస్తూ వచ్చారు. కొన్నేళ్లు గడిచిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన భార్యకి పక్షవాతం రావడం అండ్ ఆయనకి దెబ్బలు తగలడంతో పనిచేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి సమయంలో పెళ్లి వయసుకు రాబోతున్న 3 కూతుర్లతో వాళ్ళ మీద ఆధారపడుతూ వాళ్ళు జీవించడం నిజంగా కష్టంగా అనిపించింది ఆయనకి. వాళ్ళకంటూ ఒక ఆధారం దొరికితే మళ్ళీ ఇదివరకులాగే తన పిల్లలకి తన భార్యకి కనీసం 2 పూట్లైనా కడుపు నిండా అన్నం పెట్టాలని కోరుకుంటున్నారు ఆయన. వారిని వేదిక మీదకి పిలిచే ముందు వాళ్ళ గురించి ఒక ఏవి ప్లీజ్. కులవృత్తిని జీవనోపాధిగా ఎంచుకున్న శ్రీశైలం గౌడ్ చిన్న వయసులోనే పోలియో మహమ్మారికి గురైన నాగమ్మను పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్నాడు. నాగమ్మను పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచిన శ్రీశైలం నాగమ్మను అపురూపంగా చూసుకున్నాడు. 5 ఆడపిల్లలు ఉన్న కుటుంబ పోషణతో పాటు పిల్లల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయనే ఆందోళనతో 10 ఏళ్ల క్రితం నాగమ్మ పక్షవాతంతో అనారోగ్యానికి గురైంది. భార్యను బ్రతికించుకోవడం కోసం శ్రీశైలం అప్పటిదాకా కూడబెట్టుకున్నదంతా ధారపోసి ఆమెను కాపాడుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో చావు నుండి బయటపడ్డ నాగమ్మ 10 ఏళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. భార్యను ప్రాణంలా చూసుకుంటూనే 2 కూతుళ్లకు పెళ్లిళ్లు జరిపించాడు శ్రీశైలం. బ్రతుకు భారంగా నడుస్తున్న సమయంలో ఒకరోజు బస్సు అడ్డొచ్చి సైకిల్ మీద నుండి పడిపోయిన శ్రీశైలానికి మోకాలు విరిగిపోయింది. అటువంటి స్థితిలో కూడా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వేరే దారి లేక చెట్లు ఎక్కి కళ్ళు గీసేవాడు శ్రీశైలం. ఒకనాడు దురదృష్టవశాత్తు కళ్ళు గీస్తుండగా కత్తి చేయి మీద పడ్డంతో చేతి నరాలు తెగిపోయాయి. శ్రీశైలానికి ఆ సంఘటనతో పని చేయలేని స్థితి ఎదురైంది. తండ్రి పరిస్థితి అర్థం చేసుకున్న 3 కూతుళ్లు కుటుంబ భారాన్ని తమ భుజాన వేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో 3వ కూతురికి వరుసగా జరిగిన 2 రోడ్డు ప్రమాదాలు శ్రీశైలం కుటుంబాన్ని మరింత దెబ్బతీశాయి. దయలేని దైవమా, ఇది నీకు న్యాయమా. 3వ కూతురికి పెళ్లి చేయాలని ఉన్నా కూడా ఆర్థిక స్తోమత లేకపోవడంతో సంబంధాల పేరుతో ఎవ్వరూ తన ఇంటి గడప తొక్కడం లేదు అని ఆందోళన చెందుతున్నాడు. పూట గడవని స్థితిలో ఉన్న కుటుంబానికి 2 పూటలా కడుపు నింపాలి అని తాపత్రయపడుతున్నాడు శ్రీశైలం. తన కూతుర్ల కోసం తన భార్య కోసం ఈ వయసులో ఇలా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇంకా ఏదైనా పని చేయగలుగుతానా, ఇంకేదైనా పని చేస్తే బాగుండు, ఇంకొంచెం సంపాదిస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాడు ఆ తండ్రి. సో కుటుంబంతో సహా ఇక్కడికి విచ్చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మాట్లాడండి.
అసలు మేము ఒక్క రోజు కూడా తినలేని పరిస్థితి మాది. ఐదు మంది ఆడపిల్లలము. మా నాన్న మా కులవృత్తి చేసి మమ్మల్ని పోషించేవాడు. 10 years బ్యాక్ అమ్మకి నైట్ అనుకోకుండా చనిపోయింది అనుకున్నాం అందరం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బతికే ఉంది, ఏం చనిపోలేదని చెప్పాడు. అప్పుడు అమ్మ మాట్లాడలేకపోయేది. అసలు ఎక్కడ ఎక్కడ అడిగితే అక్కడ వాళ్ళని అడిగి ఎక్కడ ఉన్న డబ్బులైనా సరే వాళ్ళని కాలు పట్టుకొని అయినా ఇప్పించుకొచ్చి అమ్మకు మంచిగా కావాలని ఉన్నదంతా పెట్టేశాను సార్. అమ్మ టెన్షన్లో నాన్న కూడా యాక్సిడెంట్కి గురయ్యి కాలు ఇరిగిపోయింది సార్. మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ చెట్టు మీద నుంచి జారి కింద పడిపోయింది ఆయన. పెద్దక్క పెళ్ళి 11 yearsకే చేశారు. మామయ్యకి ఏం కట్నం ఇవ్వలేదు. సెకండ్ అక్క మ్యారేజ్కి మాత్రం అందరం కష్టపడి ఒక దగ్గర బాకీ తీసుకొచ్చి అక్క పెళ్ళి ఎలాగో అలాగా చేసాము. అసలు మేము కనీసం పండుగ రోజు కూడా సంతోషంగా ఒక రోజు అన్నం తినలేదు. అందరినీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మాకెందుకు ఈ జన్మ అనిపిస్తుంది సార్. అయినా కూడా ధైర్యం తెచ్చుకొని మా అమ్మ నాన్నని ఎట్లాగైనా బతికించుకోవాలని మనిషికి ఒక పని చేస్తూ వీళ్ళని బతికియాలని అది చేస్తున్నాం సార్. అమ్మ నాన్న మంచిగా ఉన్నప్పుడు అందరు మాతో మాట్లాడేవాళ్ళు. అమ్మ నాన్నకి లైన్ అప్ నుంచి మాతో ఎవరు మాట్లాడట్లేదు సార్. మ్యాచెస్ కూడా 2-3 వచ్చి మీ దగ్గర ఏం లేదు, ఏమి ఇస్తారు, మీకు పెళ్ళి ఎందుకని అనేసి వెళ్ళిపోయారు సార్. సార్ నాకు 2 times యాక్సిడెంట్ అయింది సార్. అందుకని నాకు ఉంటుంటే కళ్ళు తిరగడం వల్ల ఏం పని చేయలేకపోతున్నాను. అమ్మని ఒకరం కంపల్సరీ చూసుకోవాలి. అమ్మని చూసుకుంటూ ఒక కిరాణం షాప్ ఉంటే అది ఎట్లనన్నా నేను అమ్మని చూసుకుంటూ అది మెయింటైన్ చేస్తే 2 చెల్లెలు బయట పని చేసినా కనీసం 3 పూటలైనా మా తల్లిదండ్రులకు అన్నం పెట్టుకోగలుగుతామనే సార్. సొంతంగా ఒక చిన్నపాటి కిరాణా షాప్ పెట్టుకోవాలన్నది మీ కోరిక. అవును సార్. దాని నుంచి వచ్చే ఆదాయం తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఎక్కడ బయట పని చేయకుండానే ఆ కిరాణా షాప్నే ఇంకా జాగ్రత్తగా మీరు చూసుకోవచ్చు. తప్పకుండా ఈరోజు ఇంతమంది ప్రేక్షకులు ఉన్నారు, అందరం కలిసి ప్రయత్నిద్దాం. మీకు సొంతంగా ఒక కిరాణా షాప్ వచ్చేలా చేద్దాం. ఇలా కూర్చోండి. ఇంతే నా రాతంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు. సో ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చిన ఈ కుటుంబం వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటో మనకు అర్థమైంది. సో ఈ సమయంలో వాళ్ళకంటూ ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండాలి ఆ తల్లిని చూసుకుంటూ ఉండడానికి. ఏ కిరాణా షాప్ పెట్టుకోగలిగితే ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తున్నారు, 3 ఆడపిల్లలు. సో ఈ స్థితిలో ఆ కిరాణా షాప్ నుంచి వచ్చే ఆదాయం తప్పకుండా ఆ కుటుంబానికి కనీసం 2 పూట్లైనా అన్నం పెడుతుంది. సో మనందరం కలిసి ప్రయత్నించాలి వాళ్ళ కోసం ఒక కిరాణా షాప్ రావడానికి. సో ప్రయత్నించడానికి అందరూ సిద్ధమా? సో కిరాణా షాప్ పెట్టడానికి మన వంతు మొదటి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? వెరీ గుడ్, రండమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మా నాన్న కోసం ఆల్రెడీ బయటికి వెళ్ళి పనులు చేస్తున్న ఈ అమ్మాయిలు ఈరోజు ఆ కిరాణా షాప్ కోసం మొదటి ప్రయత్నానికి కూడా వాళ్ళే ముందుకు వచ్చారు. సో వెల్ డన్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఓకే, సో మీ ఇద్దరి మొదటి ప్రయత్నం ఇక్కడున్న ఈ ప్లాస్టిక్ గ్లాసుల్ని బెలూన్ గాలి ఊది ఆ గాలితో మళ్ళీ ఆ గ్లాసుల్ని ఉన్న ప్లేస్ నుంచి జరిపి కింద పడేయాలం. సరేనా? 60 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. 5 గ్లాసులు కనీసం పడాలి. రైట్? 3, 2, 1, go!
న్యాయాల సరిజోడి నీవేరా, ఈ దేశం అందించే ఆదేశం నీకేరా, నీ శంఖం పూరించే ఆవేశం రానిరా, రేపు మాపు నీవేరా. నేను ఆట ఎలా ఆడాలి చెప్పినంత టైం కూడా పట్టలేదు ఇలా దాన్ని ఉదేయడంలో. అండ్ ఉన్న అన్ని గ్లాసులు పడేశారు ఇద్దరు కలిసి. వెల్ డన్, సూపర్. సో మీరు చేసిన ఈ మొదటి ప్రయత్నానికి గాను మీ అమ్మ నాన్న కోసం మీరు ఏదైతే ఒక కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ కిరాణా షాప్ పెట్టడానికి అవసరమయ్యే డబ్బులో మొదటి ప్రయత్నం ద్వారా మీకు 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మీ పేరుమా? మానస. ముగ్గురు పనిచేస్తారమ్మా? ముగ్గురం చేస్తున్నాం. డబ్బుకు చాలా ఇబ్బంది పడి హాస్పిటల్లో కూడా చూపించలేని పరిస్థితి. ఒక రోజు తింటే ఒక రోజు తినని చర్చ జరుగుతుంది ఇంట్లో. అక్క చాలా ఆలోచన చేసుకుంటూ రోజు బాధపడుతుంది. అందరం ఎట్లా ఉంటాం, ఏమన్నా వేసుకొని చద్దామా అంటుంది ఒక్కొక్క టైంలో. ఇలాంటి బతుకొద్దు అనిపిస్తుంది. ఎక్కడికన్నా పనికి వెళ్ళి చేసుకునే కానీ అమ్మకి ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడుతూ పనికి వెళ్ళాల్సి వస్తుంది. అమ్మ కోసం అయితే చాలా బాధగా ఉంది మాకు. ఆమెను ఎట్లా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ తీసుకొని వెళ్ళలేని టైం ఎవరినైనా గివ్వాలన్నా కానీ మేము రామంటూ ఉంటారు పైసల కోసం. అమ్మకి అట్లా అయినప్పటి నుంచి మేము చదువుకోకుండా ఇలా ఎందుకు ఇట్లా బతికేది, చావడమే బెటర్ అనిపిస్తుంది. ఎక్కడ పని చేస్తున్నారు? కూలి పని చేస్తాను సార్ నేను. ఎంత దూరం అమ్మా ఇంటి నుంచి? ఎక్కడికంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఎంత ఇస్తారమ్మా? ఎంత? 150 ఇస్తారు సార్. ఒక్కొక్కసారి పని ఎక్కువ ఉన్నప్పుడు 150 ఇస్తారు, తక్కువ ఉన్నప్పుడు 100 ఇస్తారు సార్. ఆ 100 రూపాయలతోనే ఇంట్లో వెళ్ళాలి సార్. అమ్మకు టాబ్లెట్లకు కూడా సరిపోవు సార్. ఒక్కొక్కసారి కిరాయిలు, ఆటో కిరాయిలు 1000 రూపాయలు 2000 అడుగుతూ ఉంటారు ఎక్కడికన్నా తీసుకెళ్ళాలని. మా అమ్మకి ఎక్కడికి తీసుకెళ్తే బాగా అవుతుందా అని వెతుకుతూ ఊరికి వెళ్తూ ఉంటాం సార్. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తుంటాం, అయినా తగ్గట్లేదు. ఎక్కడ మెడిసిన్ వాడినా తగ్గట్లేదు. నాటు మందులు కూడా వాడుతున్నాం. నడుస్తుంది అంటారు కానీ ఇంకా నడుస్తలేదు సార్. చదువుకున్నామా? అమ్మ బాగాలేదని చెప్పేసి ఇట్లా ఉంటే ఇంట్లో అందరం కూర్చొని చదువుకుంటే ఎక్కడ వెళ్తుందని చెప్పేసి వెళ్ళదని చెప్పేసి కూలి పనికి వెళ్తున్నాను సార్. మీరేం చేస్తుంటారు? ఇంటర్ చదివిన సార్. ఈ జీ తెలుగుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా అమ్మ అందరు అమ్మలాగుంటే మాకు సంతోషంగా ఉంటుంది. కానీ అట్లున్నా కానీ మేము ఈ జీ తెలుగుకి వచ్చినందుకు, మీరు సాయం చేస్తున్నందుకు మేము అట్లే కష్టపడి మీరు షాప్ పెట్టించిన కానీ అందులో వచ్చే ఆదాయంతో మా అమ్మని, మా నాయన, మా అక్క వాళ్ళని మేమందరం మంచిగా ఉంటాం. తప్పకుండా అమ్మా. ఇద్దరు అక్కలు పనిచేస్తూ ఉంటారు, మీరు చూసి ఇంట్లో పరిస్థితులన్నీ చూస్తూ ఉంటారు. ఇంట్లో పరిస్థితులు చూసి ఏదైనా బాధ ఉన్నా కానీ మేము ముగ్గురం షేర్ చేసుకుంటాం సార్. మేము తిన్నా తినకున్నా కానీ తిన్నట్టే ఉంటాం సార్. పక్కల వాళ్ళకి ఇట్లా ఎవరికి చెప్పాం. మా బాధ అనేది ఎవరికి తెలియదు. పండుగలు వచ్చినా కానీ ఇది కావాలి అని అడగం. అమ్మ నాన్న కోసం ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో, వాళ్ళ మందులకు కానీ వాళ్ళ బాగోగుల కోసం, దానికోసం ఉపయోగపడే ఆ కిరాణా షాప్లోని ఏ సొమ్ము అయితే కావాలో దాని మొదటి ప్రయత్నం పూర్తయిందమ్మా. 15,000 రూపాయలు అందే. ఇంకా ప్రయత్నాలు చేయాలి మనం. సో ఆ ప్రయత్నాలు చేద్దాం. సో ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితుల్లో ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, కాలేజీకి వెళ్ళాలని, మిగతా ఆడపిల్లల్లాగే ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ కుటుంబ పరిస్థితుల ప్రకారం ఆ వయసులో కూలి పని చేయాల్సి వస్తుంది. ఆ వయసులో బరువులు ఎత్తుతో కూలి పనికి వెళ్తూ రోజంతా కష్టపడితే వచ్చే 100 రూపాయలు, అది పనున్న రోజే. ఆ 100 రూపాయలతోనే ఇల్లంతా గడవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినాలి. సో
సో ఆ కిరాణా షాప్ కోసం మనం మరో ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆ కుటుంబానికి అది చాలా ముఖ్యం. సో మరో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? సో ఈ కుటుంబానికి మీ వంతు సహకారం అందించడానికి వీళ్ళందరి తరఫున మీ ఇద్దరు ముందుకు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. రెండో ప్రయత్నం ఇది, అండ్ చాలా సింపుల్, చాలా ఈజీ. కూల్ డ్రింక్ తాగుతారు మీరు. చేతులు వాడితే అనవసరంగా చేతులు నొప్పెడతాయి కాబట్టి చేతులు వాడకుండా చేతులు వెనకాల పెట్టి నోటితో బాటిల్ పిక్ చేసి పైకెత్తి పట్టుకోండి. తాగినంతసేపు తాగొచ్చు, కష్టంగా ఉందన్నప్పుడు కింద పెట్టచ్చు, మళ్ళీ అందుకుని మళ్ళీ తీసుకుని తాగొచ్చు. కానీ బాటిల్ పూర్తయితేనే ఆ బాటిల్ కౌంట్లోకి వస్తుంది. మీ దగ్గర 100 seconds టైం ఉంది అండ్ మినిమం 2 బాటిల్స్ తాగాలి. ఇలా దించకుండా తాగడం అలవాటు ఉండే ఉంటుంది మీకు. కూల్ డ్రింక్ నాన్న. రెడీ, తీసుకోండి. రెడీ, 3, 2, 1 గో. తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు. తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు. కానీ బాగా ప్రాక్టీస్ ఉన్నట్టు అర్థమవుతోంది. ఎక్కువ ఇబ్బంది పడలేదు పిల్లలు. వెరీ గుడ్. మీ ప్రయత్నంతో ఆ కుటుంబంకి కావాల్సిన కిరాణా షాప్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన సొమ్ములో 15,000 రూపాయలు మీ చేతుల మీదుగా వాళ్ళకి అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. మీరు ఇచ్చిన ఈ ప్రయత్నంతో 15,000 వాళ్ళకి అందినందుకు సెలబ్రేషన్స్ ఉండాలి. సాధారణంగా మన సెలబ్రేషన్స్ అంటే ఏం చేస్తాం? డాన్స్. అందరు చేస్తారా? అయితే చూస్తారా? వీళ్ళిద్దరు చేస్తేనా? ఓకే, మ్యూజిక్. మా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ ఇక్కడ పిల్లలే తల్లిదండ్రుల్ని చంటి పిల్లల దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అండ్ మీకోసమే కష్టపడ్డారు వాళ్ళు ఇన్నాళ్ళు. అండ్ ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో మీలా ఈ కూతుర్లు ముందుకొచ్చి అందరూ పనులు పంచుకుంటూ పని చేసుకుంటూ వాళ్ళిద్దరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ముందుగా వండర్ఫుల్, నిజంగా చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు మీరు. మిమ్మల్ని చూసి ఎంతో మంది పిల్లలు నేర్చుకుంటారు. సార్ వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు సార్. అందరం కూతుళ్ళమని చాలా మంది వాళ్ళ ముందర అన్నా కూడా వాళ్ళు బాధపడలేదు. చిన్నప్పటి నుంచి 5 మంది స్కూల్కి ఎందుకు పంపుతావు, మంచి కోపానికి పంపొచ్చు కదా, నీకు ఆసరా ఉంటుందని చాలామంది సూటిపోటి మాటలతో వాళ్ళని బాధ పెట్టేవారు. అయినా కూడా మమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళకి ఇలా అవ్వడం వల్ల మమ్మల్ని చూసుకోలేకపోతున్నారు. వాళ్ళు మమ్మల్ని చూసుకున్న దాంట్లో మేము చూసుకునేది ఎంత మాత్రం కాదు సార్. వాళ్ళ కోసం మేము లాస్ట్కి మా ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా చెల్లెలు ఎప్పుడు ఇంటికి వచ్చి అంటుంది, అందరూ చాలా బాగా ఉంటారు అక్క, వాళ్ళందరూ కలిసి వాళ్ళ అమ్మ నాన్నతో అక్కడిక్కడ వెళ్తుంటారు, మనం వెళ్ళలేమా అట్లాంటప్పుడు మనం ఎందుకు ఉండాలి అక్క, చనిపోవచ్చు కదా అని చాలాసార్లు వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు.
నేనే వాళ్ళ ముందర ఏడిస్తే వాళ్ళ ధైర్యం కోల్పోతారని. అందరికి ఒకలాగా ఉండదు అదృష్టం. ముందర మనకి ఇంకా బాగుంటుందేమో, కష్టపడితే ఎప్పుడైనా మనమే పైకోసం, మనం ఇంకా నలుగురికి సాయం చేసే పొజిషన్కి వస్తాం. అందుకని మీరు ఎప్పుడు అట్లా అనుకోకూడదు. వేరే వాళ్ళని చూసి నాకు కావాలని ఎప్పుడు అనుకోకండి. మనకు ఉన్న దాంట్లోనే సర్దుకోవాలని చాలాసార్లు చెప్తుంది. ఒకసారి సూసైడ్ చేసుకుందామని అమ్మ నాన్న అందరం కలిసి పంట చెల్ల వేసేది తీసుకొని వచ్చారు సార్. చనిపోదాం అందరం కలిసి, ఈ మంది అనే మాటలు అట్లనే ఉన్నాయి, ఈ బతికే ఎందుకు అనేసి. కానీ నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, నాకు 2 times యాక్సిడెంట్ అయింది, నేను అప్పుడే చనిపోయేదాన్ని, చావలేదంటే దేవుడు ఎందుకో కారణం ఉండుంటుంది. మనం ముగ్గురం ఉన్నాం, దేవుడు మనకు చేతులు ఇచ్చిండు, కాలు ఇచ్చిండు, కష్టపడలేమా? ఏదో చిన్న పని చేసి అయినా సరే మనం తినకున్నా మన తల్లిదండ్రులకు ఎట్టుకొని వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళ పిల్లలు ఇట్లా చూసుకురంట అని అంటారు, చాలు మనకు అదే అని చెప్పిన సార్ నేను. తల్లిదండ్రులు విషయానికి వచ్చినా ఆడైనా మొగైనా అందరూ ఒకటేమా. ఆ మగ పిల్లల కంటే స్ట్రాంగ్. అండ్ మీరు ఏ ధైర్యంతో అయితే ఉన్నారో మీరు ఆ ధైర్యంతో ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. సార్ ఒక అతను ఇంటికి వచ్చి, మేము అడగక ముందుకే మీకు మ్యాచెస్ చూస్తున్నామని రిలేషన్ వాళ్ళు తోలుకొచ్చి, వీళ్ళంతా ఆడపిల్లలు, వీళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళ అమ్మ చూస్తే నడవలేదు, కూర్చున్న తాంచు లేవలేదు, వాళ్ళ నాన్న కాలే బాగాలేదు, వీళ్ళు మొత్తం 5 మంది ఆడపిల్లలు, ఎట్లనో అట్లా అప్పు చేసో ఏం చేసో 2 పిల్లల పెళ్ళిళ్ళు అయితే చేసిరు. కానీ వీళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళు ఏం చేశారు దండుగా, వీళ్ళు ఏమిస్తారని వీటికి తోలుకొచ్చిరని ఎదురుగానే అనేసి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు అప్పుడు అది ఏం చేయాలో వాళ్ళు తట్టుకోలేక అసలు. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. సహాయం సపోర్ట్ అందించకపోయినా పర్లేదు, కానీ ఇలా ఆడపిల్లలు కష్టపడి కూలి పని చేస్తూ ఇంటిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ కనీసం 2 పూట్లైనా కడుపు నిండా, పోనీ 1 పూటైనా కడుపు నిండా అన్నం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకి కుదిరితే సహాయం అందించాలి, కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మాట్లాడే మాటలు బాధ పెట్టిస్తాయి సార్. కేవలం ఆడపిల్లని ఒక్క మాటతోనే సార్, అసలు మేము ఆడపిల్లగా పుట్టడమే మేము చేసిన తప్ప అని. ఈ రోజు అబ్బాయి కన్నా అమ్మాయి ముందుందమ్మా, అమ్మాయిగా. ఏ ఇంట్లో అయినా చూడు, తల్లిదండ్రులకి దిక్కు ఆడపిల్లే అమ్మా. మా చెల్లెలు బయటికి వెళ్ళిందంటే అక్క వాళ్ళు ఇట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు మన గురించి అనేసి ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది సార్. ప్రశాంతంగా కూడా ఒక రోజు కూడా ఉండలేము సార్. తినకపోయినా పర్వాలేదు, కానీ మాటలతోనే చాలా బాధేస్తుంది సార్. మాకున్న సపోర్టే మా అమ్మ నాన్న సార్. వాళ్ళు ఎట్లున్నా సరే సార్, మేము జాగ్రత్తగా చూసుకుంటాం. వాళ్ళు బతుకుంటే చాలు మాకంతే. నిజంగానే ఇబ్బందికరంగా ఉంటాయి అలాంటి సూటిపోటి మాటలు మాట్లాడుతున్నప్పుడు. నువ్వు ఇంత పెద్దదానివి కదా, నీకు 20 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నీకు పెళ్ళి చేయలేకపోతున్నారు వాళ్ళు, మీ వాళ్ళు ఉండి కూడా వేస్ట్ కదమ్మా, ఎందుకు మీరు ఇంకా బతుకున్నారు, ఏదైనా వేసుకొని చచ్చిపోవచ్చు కదా అని. కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. మీరు చదువుకున్నారమ్మా? గవర్నమెంట్లోనే చదువుకుంటూ సూపర్ మార్కెట్లో పనిచేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను నేను. కానీ చెల్లెలను చదివించాలని కోరికున్నా చదివించలేకపోయినా సార్. నాది నేను చదువుకోవడానికే చాలా ఇబ్బంది అయింది. సెకండ్ అక్క పెళ్లి కోసం అప్పు తీసుకొచ్చుకున్నాము, ఆ ఇంట్రెస్ట్ నెలకి కట్టడం కోసం ఇంకా జమ చేసిన పైసలు దానికే వెళ్తుంటాయి. ఇంకా అమ్మ నాన్న మాకు చెప్పకుండా లోపల చాలా కుంగిపోతారు సార్. లోపలనే వాళ్ళు మాతో ఏం చెప్పారు, వాళ్ళే బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ముందర మేము నవ్వినట్టుంటాం, మా ముందర వాళ్ళు నవ్వినట్టుంటారు. ఒకరికొకరు ఏం చెప్పుకోలేని పరిస్థితి సార్ మన. నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను పని చేయలేకపోతున్నాను సార్. 2 times యాక్సిడెంట్ అయింది నాకు. అందుకని నేను ఇప్పుడు 1 year నుంచి ఏం పని చేయట్లేదు. అమ్మని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ, అమ్మకి 24 hours ఒక మనిషి వెనకాలనే ఉండాలి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాం సార్. అమ్మని విడిచిపెట్టి మా పని మేము చేసుకొని ఇంటి దగ్గరనే ఉంటాం. కొద్దిసేపు బాధ వచ్చినా ఒకరితో చెప్పుకునే పరిస్థితి మాకు లేదు సార్. ఆడపిల్ల ఎప్పుడు ముందుండాలమ్మా. కొంతమంది మగవాళ్ళ మధ్యలో కూడా ఎంతోమంది ఆడవాళ్ళు పనిచేస్తూ వస్తున్నారు. అండ్ అలాగే మీరు ఎలాగైతే అమ్మని దగ్గరుండి చూసుకుందాం అనుకుంటున్నారో, ఆనందంగా ఉండాలని మీరంతా కలిసి అనుకుంటున్న కిరాణా షాపు అవును సార్. తప్పకుండా మనం చివరి ప్రయత్నం చేద్దామమ్మా.
కానీ దానికంటే ముందు ఆడవాళ్ళు నిజంగా ముందుంటే ఆ సమాజం చాలా చక్కగా ఉంటుంది. దానికి మరో నిదర్శనం ఇదిగో ఇక్కడికి విచ్చేశారు తిరునగర్ నాగలక్ష్మి గారు, మున్సిపల్ చైర్పర్సన్ మిర్యాలగూడ. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అమ్మా. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో ఈ జీ తెలుగు వాళ్ళు నిర్వహిస్తున్న లక్ష్మీదేవి తలుపు తట్టిన ప్రోగ్రాం మాకు మిర్యాలగూడకే పేరు తెస్తుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన మిర్యాలగూడలో నిర్వహించడం మనందరికి కూడా ఆనందదాయకమే. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మంచిగా కండక్ట్ చేసి మనకి పేరు తేవాలనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మేము లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం పెట్టడానికి మీతో పాటు మాకు సపోర్ట్ చేశారు మేడం గారు. అవునండి. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఒక కుటుంబానికి మనం కావాల్సిన సహకారం అందిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ కిరాణం షాప్ పెట్టుకోవడానికి బీదవారు ఎవరైనా సరే వారికి మనం సహాయం చేయాలి. త్రూ అవుట్ ద స్టేట్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి ముందుగా మనం అభినందనలు తెలుపుకుందాము. ఈ రోజు ఆ అమ్మాయి చెప్తుంది తన కష్టాలు. డబ్బులు సహాయం చేసి సంతోష పెట్టకున్నా పర్వాలేదు, కానీ మాటలతో హింసించకూడదు. మీకు ఏమి కాదమ్మా, ఇంకా చాలా చక్కగా సహాయం అందుతుంది. మిర్యాలగూడలో దాన ధర్మాలు చేయడానికి చాలా మంచి మనసున్న ప్రజలున్నారు ఇక్కడ. వారి వల్ల మీకు మీ ఆశయం నెరవేరుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏ దిక్కు లేని వారికి మన జీ తెలుగు యాజమాన్యం దిక్కు అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క జీ తెలుగు యాజమాన్యానికి మరొకసారి వందనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. మేము ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి ఈరోజు మా మున్సిపల్ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఒక 5,000 రూపాయలు మేము ఈ వేదిక ద్వారా ఇవ్వాలని మేము నిశ్చయించుకొని ఇప్పుడే అది నగదు రూపంలో ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా వేదిక మీద వచ్చిన పెద్దలందరికీ అండ్ ముఖ్యంగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చివరి ప్రయత్నం చేయాలి అండ్ ఆ చివరి ప్రయత్నంతో వాళ్ళకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ రాబోతోంది. ఈ చివరి ప్రయత్నం మీరు చేస్తే సక్సెస్ఫుల్ అయిందనుకోండి, కిరాణా షాప్ మీ సొంతం అవుతుంది. దామా. అండ్ అలాగే ఈ ప్రయత్నానికి తనతో పాటు మరో 8 మంది ఆడపిల్లలు సో 8 మంది ఒకటే కాలేజ్ మా. సో మీ 8 మంది తనతో పాటు ఈ చివరి ప్రయత్నం చేస్తారు. ఈ చివరి ప్రయత్నం కనుక సక్సెస్ఫుల్ అయితే ఈసారి డైరెక్ట్గా 30,000 రూపాయలు ఆ కుటుంబానికి అందుతాయి. రైట్? సో మీ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ చివరి ప్రయత్నం, ఇక్కడి నుంచి ఆ పేపర్ గ్లాస్ మీరు స్ట్రా మీద పెట్టుకుని లిఫ్ట్ చేస్తే మీరు ఇంకో స్ట్రాతో దాన్ని ఆవిడ దగ్గర నుంచి ఆ గ్లాస్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మీరు ఆ గ్లాస్ షిఫ్ట్ చేస్తారు, మీరు షిఫ్ట్ చేసుకుంటారు. అలా లాస్ట్కి ఆ టబ్లోకి చేరాలి. మీ దగ్గర 120 సెకండ్స్ టైం ఉంది. 120 సెకండ్స్లో ఇక్కడి నుంచి 10 గ్లాసెస్ ఆ పెద్ద బోచ్లోకి వెళ్ళాలి. రెడీయా? ఓకే, 3, 2, 1 గో. కింద పడే అమ్మా, తల్లి కింద పడే. చేతులు బ్యాక్, చేతులు వాడద్దు. చేతులు బ్యాక్, చేతులు వాడద్దు. దగ్గర రండి.
అందరూ అక్కడికి వెళ్ళి ఒక గ్లాస్ తీసి పెట్టుకోండి. ఇవాళ ఇంటికి వెళ్ళిన మెళ్ళన్నీ ఇలాగే అంటారు. చాలా అద్భుతంగా కుదిరింది మీరు ఆడింది. అండ్ నేను 10 మాత్రమే వేయమన్నాను. నేను 1 2 14 15 16 అరే పేపర్ గ్లాస్ అది 18 19 20. కొట్టకు నాన్న, తప్పు నాన్న, అలా ఒకటే కొడు 2 మొత్తం 10 కలెక్ట్ చేయాలి. అందులో మీరు సూపర్ టాలెంటెడ్గా 20 కలెక్ట్ చేశారు. వెల్ డన్. సో మీ 8 మంది చేతుల మీదుగా రాజేశ్వరికి వాళ్ళ కుటుంబానికి 30,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో మీ 8 మంది ప్రయత్నం చేశారు అండ్ ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఆ కిరాణా షాప్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడానికి కావాల్సిన 60,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. దీనికి సహకరించిన మీకు అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు స్టడీస్తో పాటు ఇంకేం ఇంట్రెస్ట్ ఉన్నాయి? ఎక్స్ట్రా టాలెంట్స్? ఫిక్స్ అయ్యారు వాళ్ళు అంత స్ట్రాంగ్గా అని ఫిక్స్ అయిన తర్వాత మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. తప్పకుండా అమ్మా. మ్యూజిక్. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ ట్రింగు ట్రింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. థ్యాంక్ యూ మా. మళ్ళీ త్వరలో కలుద్దాం. తప్పకుండా 20-30 ఏళ్ళలో తప్పకుండా కలుద్దాం. నిజంగా పరిస్థితులు అనుకూలించక అండ్ దానికి తోడు మీరు పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కువసేపు పని చేయలేరు కాబట్టి ఇంటి పట్టునే ఉందాం అనుకుంటున్నారు వాళ్ళిద్దరిని చూసుకోవడానికి. ఈ సమయంలో ఇప్పుడు మీకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. అది నిజంగా బాగా నడవాలని కోరుకుందాం. అండ్ చెల్లెలు ఇద్దరు కూడా పని చేయక్కర్లేదు. వాళ్ళు కూడా షాప్ చూసుకుంటానో కుదిరితే ఇంకొంచెం చదువుకుంటానో అండ్ వీళ్ళకు కూడా ఉపయోగపడాలని కోరుకుందాం అమ్మా. డిగ్రీ వరకు చదువుకున్నారు, చాలా కష్టపడి చదువుకున్నారు కానీ పని చేయలేని పరిస్థితి. నిజంగా ఇన్నేళ్ళు కష్టపడి చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇంత చదువుకున్నాను, ఉద్యోగం చేస్తే బాగుండు, చేయగలే. బట్ మీరు అంతకంటే ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకున్నారు. మీరు ఆ తల్లిదండ్రులను చూసుకోవడం. ఇంతకీ అసలు యాక్సిడెంట్ ఏం జరిగిందమ్మా? ఎలా జరిగింది ఏంటి? కాలేజ్కి వెళ్తుండగా సూపర్ మార్కెట్లో వర్క్ చేసేదాన్ని పార్ట్ టైం. బస్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఒకతడు బాగా తాగి బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అతను స్పీడ్గా రావడంతో అక్కడ ఒక ముసలాయన కూడా ఉన్నాడు. ఫస్ట్ ఆయనకు తగిలించిన స్పాట్ డెడ్ అయిపోయిండు. అతనికి తగిలిన తర్వాత నాకు బైక్ వెనకాలంగా వచ్చి తలకి తగిలింది. అప్పుడు బైక్ అవతలకి ఎగిరి పడిపోయాను అనమాట. 1 అవర్ వరకు స్పృహ తెలియదు నాకు. క్యూర్ అయిన తర్వాతే మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటూ చదువు కంటిన్యూ చేసుకున్నాను. వర్క్ అయిపోయింది. ఈవినింగ్ 8 ఇంటికి వచ్చే టైంలో ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే గెలిచిండని అతను ఫుల్ తాగి ఆటో డైరెక్ట్ తీసుకొచ్చి తగిలిచ్చేసిండు. అప్పుడు 1 అవర్ స్పృహ కోల్పోయాను సార్. అసలు స్పృహ తెలియదు. ఇది చిన్ని ఇదంతా పగిలిపోయింది. అప్పటి నుంచి హెడేక్ బాగా ఉంటుంది. సడన్గా కళ్ళు తిరగడం, కింద పడిపోవడం జరుగుతుంటుంది. అందుకని నేను చాలాసేపు కూడా కూర్చోలేను.
బ్యాక్ పెయిన్ కూడా వస్తుంటుంది. కానీ మా పొజిషన్ బాగాలేనందున ఏదో ఒక పని చెయ్యాలి కాబట్టి చేతనైన రోజు వెళ్తాను పనికి, చేత కాని రోజు మాత్రం ఎక్కడికి వెళ్ళాను నేను. నాకు ఇలా యాక్సిడెంట్ కాకపోతే ఏదో రకంగా నాకు జాబ్ వచ్చి ఎలాగో అలాగా మా పేరెంట్స్ని మంచిగా చూసుకుని మా చెల్లెలను చదివించాలని ఒక కోరిక ఉండేది సార్ ఇంతకు ముందుకి. ఇప్పుడు వీళ్ళు సంతోషంగా ఉండి 3 పూటలు తింటే చాలని అనిపిస్తుంది సార్, అంతకు మించి ఇంకా వేరే కోరికలేము. ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు దాటుకుని డిగ్రీ వరకు చదివింది ఆ అమ్మాయి. స్తోమత లేకపోయినా తను చదవగలిగింది అంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఎవరో తాగి చేసిన ఒక తప్పుకో ఆ యాక్సిడెంట్కో వీళ్ళ జీవితాలే మారిపోయాయి. ఆ అమ్మాయికి ఉద్యోగం చేయలేని పరిస్థితికి వెళ్ళింది. సో తాగదలుచుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చుని తలుపులు వేసుకుని తాగండి, మీ లివర్లు పాడు చేసుకోండి, మీరు చావండి, మాకు సంబంధం లేదు. గుద్దిన వాళ్ళు తాగిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం ఆ అమ్మాయి ఉద్యోగం కూడా చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. నాన్నగారికి ఎప్పుడు అలా జరిగింది? 4 years బ్యాక్ అయింది సార్. అట్లా 4 years బ్యాక్ అయింది. అమ్మకి 10 years బ్యాక్ అట్లా జరగడంతో బాగా స్ట్రెస్ ఫీల్ అయింది ఆయన. ఏంటి మా పరిస్థితి ఇలా ఉంది, మేము చేసే కులవృత్తి పని మీద మాకు చాలా ఆదాయం వచ్చేది, మేము సంతోషంగా ఉండేది మా వరకు. మాకు అందరు వచ్చేవాళ్ళు మా ఇంటికి కూడా. ఎప్పుడైతే అమ్మ పొజిషన్ ఒక నైట్ మా జీవితాన్ని మార్చేసింది. ఒకే ఒక నైట్ సడన్గా అమ్మ చనిపోయిందనే మేము అందరం అనుకున్నాం. అసలు మాకు అమ్మ లేదు ఇంకా అనుకున్నాం, కానీ దేవుడు అమ్మని బతికించిండు. నేను నా భార్యను చూసుకోవాలి, నా పిల్లలను చూసుకోవాలి, వాళ్ళని ఎలాగైనా వాళ్ళ భవిష్యత్తు నాశనం కావద్దని చాలా ప్రయత్నించేవారు నాన్న. ఇప్పటికైనా సరే వాళ్ళు మార్నింగ్ ఒకసారి తింటే మళ్ళీ నైట్ తింటే తింటారు, లేదంటే లేదు. ప్రతిరోజు మా గురించి మిడ్నైట్ లేచి కూర్చొని మేము పడుకున్నప్పుడు చూసి వాళ్ళిద్దరు ఎంతో బాధపడుతుంటారు. నేను అట్లా చాలాసార్లు చూసినా కానీ నేను ఏం అనలేని పరిస్థితి. నేను లేచి చూసానని తెలిసి ఇంకా బాధపడతారని. చెట్టు పైనుంచి కింద పడడం వల్ల ఒక్కొక్కసారి మెంటల్ కండిషన్ సరిగా ఉండదు. ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు, చెప్పిందే చెప్పడము. ఇద్దరు అంతే. అమ్మకు అసలు మాటలే రాకపోయేది, కానీ చూపించడం వల్ల ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతుంది. ఏమో సీటు మీద కూర్చుని ఏమైందని కిందికి దిగిపోయాను సార్. మళ్ళీ ఎత్తుకొచ్చి దించింది కిందికి. బస్ సీట్లో కూర్చోబెడితే ఈమెకి ఏదో ప్రాబ్లం, రోగం ఉన్నట్టుంది, ముట్టుకుంటే మాకు వస్తుందేమో అనేసి వాళ్ళు ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు దిగి వెళ్ళిపోయారు సార్. మా అమ్మకు ఒక్కదానికనే కాదు, చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు. పేషెంట్లు ఉన్నప్పుడు దయచేసి మీకు వాళ్ళని చూడడం ఇష్టం లేకపోతే పక్క నుంచి వెళ్ళిపోండి, కానీ వాళ్ళని అసహించుకోవడం మాత్రం చేయకండి. ఇప్పుడున్న కష్టాలు కొన్నైనా తీరాలని మీరు అనుకున్నట్టు మీకు సొంతంగా ఒక కిరాణా షాప్ ఉండాలని కోరుకున్నారమ్మా మీరు? అవును సార్. మా తరఫు నుంచి అండ్ ఇక్కడున్న ప్రేక్షకులందరూ ముందుకొచ్చి వాళ్ళ వంతు ప్రయత్నం చేయడంతో 60,000 రూపాయలు మీకు అందాయి. దాంతోపాటు మా తరఫు నుంచి ఒక చిన్న కానుక. లక్ష్మీదేవి తలుపు తట్టింది, ఓ, 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 సో ఈరోజు వాళ్ళకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ వచ్చింది. వాళ్ళ సొంతం అవడానికి మీ అందరూ ప్రయత్నించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు. సో షాప్ ఎలాగో ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు షాప్లో కౌంటర్ మీద నేనే ఉంటా. మొదటి బోని ఇక్కడి నుంచే మొదలు పెడదాం. రండి, ఎవరెవరు కొందాం అనుకుంటున్నారో రండి స్టేజ్ మీదకి. చింతాపండే సేమ్యా పల్లేలే.
సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా వాళ్ళకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ 60,000 రూపాయలతో వాళ్ళు పెట్టుకోబోతున్నారు. అండ్ దాంతోపాటు మీ అందరూ ఎంతో మంచి మనసుతో ముందుకొచ్చి మీరు చేసిన ఈ మొదటి బోని ఈ 10 నిమిషాల్లో నెలంతా కష్టపడితే వచ్చే ఆదాయం కంటే మీరందరూ కలిసి ముందుకొచ్చి ఈ 10 నిమిషాల్లో ఇచ్చిన డబ్బు 3 రెట్లు ఎక్కువ 9,360 రూపాయలు. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు. ఎన్ని రోజులు మాకు అన్నలు లేరని చాలా బాధపడే వాళ్ళం. జీ తెలుగు వాళ్ళు మొత్తం మా అన్నయ్యలు అయినందుకు చాలా సంతోషపడుతున్నామండి. మా జీవితం మంచిగా అయితే మాత్రం నలుగురికి కంపల్సరీ సాయం చేసి జీ తెలుగు వాళ్ళ పేరు చెప్తానండి. నేను నా జీవితంలో నేను చనిపోయే వరకైనా నన్ను నేను మర్చిపోతానేమో కానీ నాకు హెల్ప్ చేసిన జీ తెలుగు వాళ్ళని మాత్రం నేను మర్చిపోలేనండి. సో ఇక వాళ్ళకి సొంతంగా కిరాణా షాప్ ఉంది. ఆ కిరాణా షాప్ సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి, బాగా ఆదాయం రావాలి, అండ్ వాళ్ళు 2 పూట్ల కాదు 3 పూట్ల కడుపు నిండా అన్నం తినాలని కోరుకుందాం. సో అందరు కలిసి కష్టపడి పనిచేసుకోండి. ఇలాగే ఇంకో కుటుంబంలో కూడా ఓ చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనంతా కలిసి ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.